వెల్కమ్ టు సిఎస్ గ్రామర్ తెలుగు గ్రామర్. ఓకే, తెలుగు గ్రామర్ మాత్రమే ఇందులో మనం చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలోనే. ఓకే, కంప్లీట్గా ఒక వీడియో బై వీడియో ప్రతి దాన్ని స్పష్టంగా అయితే మీరు చూడగలుగుతారు. ప్రతిదీ చూడండి, మీకు అర్థమయ్యేటట్టుగా ఖచ్చితంగా ఉంటుంది. అలంకారాలన్నింటినీ కంప్లీట్ చేద్దాం. అర్ధాంతరన్యాస అలంకారాలు, శబ్దాలంకారాలు రెండింటినీ కూడా వచ్చి ఒక ఇప్పుడు చూస్తే అర్ధాలంకారాల్లోని అర్ధాంతరన్యాస అలంకారంలోని చూసినట్టయితే దృష్టాంత అలంకారం. ఓకే, దృష్టాంత అలంకారం గురించి ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాం. దృష్టాంత అలంకారము అంటే ఏంటి, అసలు దృష్టము అంటే ఏంటి, ఈ వీటి గురించి స్పష్టంగా తెలుసుకొని ఆ తర్వాత మనం అది నేర్చుకున్నట్టయితే, ఈ అలంకారం గురించి నేర్చుకున్నట్టయితే కొంచెం అర్థంగా ఉంటుంది. ఓకే, సపోజ్ దృష్టము అంటే ఉదాహరణ, దృష్టము అంటే ఉదాహరణ అని అర్థం. దృష్టాంత అలంకారం అంటే అసలు మీనింగ్ ఏంటి అనేది మనం ముందు చెప్పుకుందాం. దృష్టము అనగా ఉదాహరణ అని అర్థం. దృష్టాంతము అంటే ఉదాహరణ అని అర్థం. అసలు ఉదాహరణ ఎందుకు ఇస్తాం మనం? చూడండి, ఒక లెసన్ టీచర్ చెప్పేటప్పుడు ఏం చేస్తాడు అంటే, ఒక విషయాన్ని అక్కడ అది కట్ చేసి ఒక ఎగ్జాంపుల్ చెప్పి అది అర్థమైన తర్వాత ఇక్కడ తీసుకొస్తాడు. ఇక్కడ నేను చెబుతున్నది ఏదో ఉదాహరణలో మీకు అర్థమయ్యేలా ఏదైతే చెప్పానో అలాంటి దాన్ని చెప్తారు. ఒక ఉదాహరణ ఇస్తున్నారంటే ఉదాహరణ ఏ సందర్భంలో ఇస్తారు? ఖచ్చితంగాను ఓకే కన్నా మీరు కష్టపడి చదవండి జాబ్ వస్తుంది అని చెప్పారు అనుకోండి, వాళ్ళకి అర్థం కాదు. కష్టపడి చదివితే జాబ్ రావడం ఏంటంటే, కన్నా మన ఊళ్ళోని పలానా రమేష్ గారిని చూశారంటే కన్నా గేదెలు కాసుకునేవాడు, నాడు కష్టపడి బాగా చదువు నాకు ఖచ్చితంగా ఫ్యూచర్లోనే మంచి స్థానంలో నిలబడుతుందని గుర్తించి కష్టపడి చదువుతూ ఉన్నాడు, పని చేస్తూ కష్టపడి చదువుకున్నాడు, మంచి స్థానం ఈ రోజు వచ్చి ఐఏఎస్ అయ్యాడు అని చెప్తాం. అంటే అన్ని ఎగ్జాంపుల్గా మనం అక్కడ చెప్పాము. అది చెప్పి ఇక్కడ తీసుకొస్తే అప్పుడు మనకి కష్టపడితే మనకు కష్టపడి బాగా చదివినట్టయితే మంచి రిజల్ట్స్ వస్తాయి ఫ్యూచర్లో అనేది అక్కడ ఎగ్జాంపుల్గా పలానా రమేష్ అనేటటువంటి పర్సన్ చెప్పాం. ఎందుకంటే ఆ విషయం అర్థం అవడం వల్ల ఈ సెంటెన్స్ అనేది కంప్లీట్గా అర్థం అవుతుంది అనమాట. ఇలా చెప్పేటటువంటిది అంటే ఒక వాక్యాన్ని అర్థవంతంగా చెప్పడం కోసం ఏం చేస్తామంటే ఇంకొక వాక్యాన్ని ఎగ్జాంపుల్గా చెప్తాం, ఉదాహరణగా చెప్తాం. అంటే ఇలా ఉండేదాన్ని మనం ఏమంటామంటే దృష్టము అంటే ఎగ్జాంపుల్గా నువ్వు ఒకటి చెప్తున్నావు కదా, అర్థం అవడం కోసం, ముందు లైన్ అర్థం అవడం కోసం తర్వాత లైన్లోనే ఒక ఉదాహరణ చెప్తున్నావు. అది చెప్పి అది అర్థమైన తర్వాత ఇది కూడా అలాంటిదేరా అని చెప్తున్నావు. దీన్ని దృష్టాంత అలంకారం. దృష్టాంతము అంటే మనకు అర్థమైంది ఉదాహరణ. దృష్టాంత అలంకారం గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటాం. ఇప్పుడు అర్థమైంది కదా క్లారిటీగా మీ అందరికీ? ఎస్, ఇప్పుడు చూస్తే ఈ ఎగ్జాంపుల్తో మరింత బాగా అయితే మీకు అర్థమవుతుంది. చూద్దాం. ఉపమాన ఉపమేయములకు లందున్నటువంటి బింబ ప్రతిబింబ అంటే భిన్న ధర్మాలను బింబ ప్రతిబింబ భావాలను చెప్పినట్లయితే అది దృష్టాంత అలంకారం అవుతుంది. ఉపమాన ఉపమేయం అంటే ఏంటి ఫస్ట్ చూద్దాం. ఉపమాన ఉపమేయములందున్న భిన్న ధర్మములను భిన్న ధర్మం. ఉపమేయము అంటే ఏంటి? దేనిని పోలుస్తున్నామో అది. దేన్ని పోలుస్తున్నప్పుడు సపోజ్ ఒక అమ్మాయి మొహము చంద్రబింబంలో అందంగా ఉందని పోల్చాం అనుకోండి, ఈ అమ్మాయి మొహం మనకు ఉపమేయం. చంద్రబింబం ఏదైతే ఉందో అది ఉపమానం. ఓకే, చూడండి, దేనితో పోలుస్తున్నామో అది ఉపమానం. ఉపమేయం దేనిని పోలుస్తున్నాం, ఉపమానం దేనితో పోలుస్తున్నాం. ఓకే, ఇదనమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూసినట్టయితే ఒక ఎగ్జాంపుల్ చూసి అప్పుడు దీని నుంచి ఎగ్జాంపుల్ నుంచి మీకు ఈ లక్షణాన్ని దృష్టాంత అలంకార లక్షణాన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, ఓ రాజా నీవే కీర్తిమంతుడువు చంద్రుడే కాంతిమంతుడు. జాగ్రత్తగా ఈ ఓ రాజా నీవే కీర్తిమంతుడు అనే వాక్యం అర్థం అవడం కోసం ఇంకొక ఉదాహరణ చెప్తున్నాం. ఏది? చంద్రుడే కాంతిమంతుడు అని. అంటే ఇక్కడ అర్థం ఏంటి? జాగ్రత్త చూద్దాం. ఉపమేయం ఏంటి? ఉపమేయం అంటే ఏం చెప్పాను నేను? దేనిని పోలుస్తున్నాం? రాజుని. ఉపమానం ఏంటి? చంద్రుడితో పోలుస్తున్నాం. అంటే ఉపమేయం ఉపమానం. అంటే ఇక్కడేమో ఉపమేయం ఉంది, ఇక్కడేమో ఉపమానం ఉందన్నమాట. అంటే ఇది అర్థం అవడం కోసం ఇది చెబుతున్నాం, ఇది అర్థం అవడం కోసం ఇది చెప్తున్నాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇది ఉపమేయం, ఇది ఉపమానం. ఓకేనా? ఓ రాజా నీవే కీర్తిమంతుడు. ఓకే, ఉపమాన ఉపమేయములందున్న భిన్న ధర్మాలు. ఇక్కడ భిన్న ధర్మాలు ఉన్నాయి చూడండి. ఓ రాజా నీవే కీర్తిమంతుడు. కీర్తి అంటే ఏంటి? ధర్మం. ఓకే, కీర్తి అంటే ధర్మం. నీవే ధర్మవంతుడివి అని అర్థం. ఓ రాజా నీవే కీర్తిమంతుడివి. చంద్రుడే కాంతిమంతుడు. కాంతిమంతుడు అంటే ఏం చేస్తాడు? చంద్రుడు ఏం చేస్తాడు? చంద్రుడు కాంతిని వ్యాపింప చేస్తాడు. చంద్రుడు ఏం చేస్తాడు? ఇక్కడ ఈ పదాన్ని ముందు నువ్వు అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఇది అర్థం అవడానికి ఇది చెబుతున్నాం. చంద్రుడే కాంతిమంతుడు అంటే అర్థం, చంద్రుడే కాంతిమంతుడు అంటే చంద్రుడు కాంతిని వ్యాపింప చేస్తాడు అని పదం అర్థమైతే, చంద్రుడికి ఏం చేస్తాడు? కాంతిని వ్యాపింప చేస్తాడు.
అంటే ప్రపంచమంతా కాంతిని వ్యాపింప చేస్తాడు. అదే విధంగా రాజు కూడా ఏం చేస్తాడట, రాజు ధర్మాన్ని వ్యాపింప చేస్తాడట, ధర్మాన్ని వ్యాపింప చేస్తాడు అని అర్థం. అంటే ఓ రాజా నీవే కీర్తిమంతుడువు అంటే అర్థం, రాజా నువ్వే ధర్మాన్ని వ్యాపింప చేస్తావు. ఓకేనా, ధర్మాన్ని వ్యాపింప చేస్తావు. రాజు ధర్మాన్ని వ్యాపింప చేస్తాడు, చంద్రుడు కాంతిని వ్యాపింప చేస్తాడు. చంద్రుడు కాంతిని ఎలా వ్యాపింప చేస్తాడో రాజు కీర్తిని అలా వ్యాపింప చేస్తాడు అని చెప్పడం అనమాట. అంటే అర్థం ఇక్కడ రెండిట్లోని ఒక ధర్మం ఉంది. ఏ ధర్మము? అన్ని దిక్కులకు వ్యాపింప చేయడం, సమాన ధర్మం అంటారు. అన్ని దిక్కులకు వ్యాపింప చేయడం. ఇక్కడ కీర్తిని అన్ని వైపులా వ్యాపింప చేస్తున్నాడు, ఇక్కడ కాంతిని అన్ని వైపులా వ్యాపింప చేస్తున్నాడు. వీళ్ళిద్దరిలో ఒక లక్షణం ఉంది. ఏది? అదే సమాన ధర్మం అంటారు. రెండిట్లో ఉండే సమాన ధర్మం అన్ని దిక్కులకు వ్యాపింప చేయడం. అది అర్థం బింబ ప్రతిబింబం అంటారు. ఇందులో బింబ ప్రతిబింబం అంటే ఏంటి అసలు చూద్దాం. బింబ ప్రతిబింబము అంటే, ఇప్పుడు బింబము అంటే ఏంటి? నేను. ప్రతిబింబం అంటే అద్దంలో నేను కనబడతాను కదా, అది ప్రతిబింబం. ఈ రెండు ఒకేలా ఉంటాయి ఉండవా? ఎస్, బింబము ప్రతిబింబం ఒకేలా ఉంటాయి. ఇందులో ఉండేటటువంటి బింబ ప్రతిబింబ ధర్మం ఏంటి? బింబ ప్రతిబింబ ధర్మం అంటే ఇందులోని ఒకేలా ఉండే ధర్మం ఏంటి? అన్ని దిక్కులకు వ్యాపింప చేయడం. అంటే భిన్న, ఇవి రెండు డిఫరెంట్. చూడండి, రాజా వేరు, చంద్రుడు వేరు. కానీ ఇందులోని ఒక ధర్మం, సమాన ధర్మం ఉంది. ఆ సమాన ధర్మాన్ని బింబ ప్రతిబింబము అంటాం. రెండు వేరు, ఉపమేయము ఉపమానము రెండు వేరు. కానీ ఇక్కడ చూడండి, ఉపమాన ఉపమేయములందున్న భిన్న ధర్మం కీర్తి, ఇదేమో కాంతి. భిన్న ధర్మములను బింబ ప్రతిబింబం భావనను చెప్పినట్లయితే, బింబము ప్రతిబింబములాగా కనిపించేలా చెప్పినట్లయితే, చూడండి, బింబ ప్రతిబింబం అంటే నేను, మిర్రర్లో ఉన్న నేను ఒకటే. అలా ఇక్కడ ఏంటి? కాంతిని వ్యాపింప చేయడము, అక్కడ ధర్మాన్ని వ్యాపింప చేయడం అనేది సమాన ధర్మం. అది బింబ ప్రతిబింబం అంటే ఏంటి? రెండు ఇందులోని బింబము, ఇది బింబం అనుకుంటే ఇది ప్రతిబింబం, వ్యాపింప చేయడం అనేది. చూడండి, భావనను చెప్పినట్లయితే ఎలాగా? బింబ ప్రతిబింబ భావనను చెప్పినట్లయితే ఇది బింబము, ఈ వ్యాపింప చేయడం, ఇందులో వ్యాపింప చేయడం బింబము, ఇందులో వ్యాపింప చేయడం ప్రతిబింబం. లా చెప్పినట్లయితే అది దృష్టాంత అలంకారము అవుతుంది. మీకు 100% అర్థమైందేమో అనుకున్నాను. ఓకే, తర్వాత వచ్చేటప్పటికి ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. సత్పురుషుడు తననెవ్వరూ కొరకబోయినా మేలు చేస్తూ లోకానికి ఆనందం కలిగిస్తాడు. సత్పురుషుడు మంచివాడు, మంచి గుణము గలవాడు. ఓకే, కలువలను వికసింపచేయమని చంద్రుణ్ణి ఎవరు ప్రార్థిస్తారు? చూడండి, పై వాక్యము అర్థం చేసుకోవడానికి కింద వాక్యాన్ని ఉదహరించడం అంటే దృష్టాంతము చెబుతున్నాం. దృష్టాంతం అంటే ఇది అర్థమైతే ఇది అర్థమవుతుందిరా అని చెప్పడం అనమాట. దీన్ని బింబ ప్రతిబింబం. ఈ రెండిట్లో కూడా సమాన ధర్మం ఉంటుంది, అది బింబ ప్రతిబింబం అనమాట. కలువలను వికసింపచేయమని చంద్రుణ్ణి ఎవరు ప్రార్థిస్తారు? వెన్నెలలోని వికసించేవి కలువలు ఎక్కడ వికసిస్తాయి? వెన్నెల్లో, రాత్రిపూట వికసిస్తాయి. మరి కలువల్ని వికసించమని చంద్రుణ్ణి ఎవరు ప్రార్థించారు? ఎవరైనా ప్రార్థించాలా? ఎవరో ప్రార్థించవలసిన లేదు. ఇది ఒక సహజ ధర్మం, ఆటోమేటిక్గా జరుగుతుంది అని అర్థం అనమాట. అదే విధముగా సత్పురుషుని మంచి వాళ్ళని తననెవరు కొరికినా, ఎవరైనా ఇబ్బంది పెట్టినా మేలు చేస్తూ, అవతల వారు కొరికినప్పటికీ కూడా అవతల వాళ్ళకి మేలు చేస్తూ లోకానికి ఆనందం కలిగిస్తాడు. ఎలా? మంచివాడికి నువ్వు మంచి చేయమని చెప్పవసరం లేదు, ఆడి యొక్క సహజ ధర్మం మంచి చేయడం అనేది. అదనమాట ఇక్కడ చెప్తున్నాడు. దీంట్లోని సహజ ధర్మం ఉంది, దాంట్లోని సహజ ధర్మం ఉంది. ఇక్కడ చూసినట్టయితే ధర్మం, ప్రకృతి ధర్మం, ఇద్దరిలోనే ప్రకృతి ధర్మం. మంచివాడు ఎప్పుడు మంచిగా చేస్తాడు. అదే విధంగాను అంటే ప్రకృతి ధర్మం అనేది ఇక్కడ మనకి ఏంటంటే సమాన ధర్మము. ప్రకృతి ధర్మం అనే సమాన ధర్మం రెండిట్లోని. మంచివాడు ఎప్పుడు కూడా మంచి చేస్తాడు, చెడు చూసినోడు కూడా, అది వాడి యొక్క ప్రకృతి ధర్మం. అదేవిధంగా చంద్రుడు ఎవరు కోరారు? చంద్రుడిని కలువలు వికసింపజేయమని, వాటిని విడాలి, వికసించాలి నువ్వు అని చెప్పి ఎవరు ప్రార్థన చేశారు? ఎవరు చేయవసరం లేదు, అది సహజ ధర్మం. అంటే ఈ రెండు ప్రకృతిలోనూ ఉండే, ఈ రెండింటిలోని ఒక సహజ ధర్మం అనేది ఉంది, సమాన ధర్మం అనేది ఒకటి ఉంది. దాన్నే ఇందులో ఉండేటటువంటి, ఈ వాక్యంలో ఉండేటటువంటి ధర్మం ఏంటంటే మంచివాడు ఎప్పుడు మంచి చేస్తాడు. ఇందులో ఉండేటటువంటి ధర్మం కలువలు ఎప్పుడు వెన్నెలలోని వికసిస్తాయి, అంతే. ఇంకొచ్చి దాన్ని ఎవరో కోరుకోని అవసరం ఏమీ లేదు.
అందులోని ధర్మం, ప్రకృతి ధర్మం ఉంది, ఇందులోని ప్రకృతి ధర్మం ఉంది. ఇది బింబము, ఇది ప్రతిబింబం. అలా వచ్చేట అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఇది అర్థం అవడానికి ఇది చెప్పాం. అందుకే ఇది ఏమవుతుంది, దృష్టాంత అలంకారం అవుతుంది. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటాను క్లియర్గా. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఓకే, కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే తెలియజేయండి. మీ సలహాలు ఏమైనా ఉంటే నాకు ఇవ్వండి, ఖచ్చితంగా తీసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.